హాయ్ ఫ్రెండ్స్, అందమైన మీ జీవితం ఆనందాలతో ఎప్పుడు ఉండాలి. ప్రతి క్షణం కన్న కలలన్నీ మీ కళ్ళ ముందు జరిగిపోవాలి. ఎలా ఉన్నా ఏం చేస్తున్నా కానీ మీరంటూ హ్యాపీగా ఉండాలి. నా మనస్ఫూర్తిగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ విషయం చెప్పడం లేట్ అయినా కానీ చెప్పడం మాత్రం పక్కా, అది మీకు కూడా తెలుసు. కాకపోతే చిన్న విషయం ఏంటంటే, ఈరోజు ఒక పోలీస్ కొడుకు పోలీస్ అవడానికి సిద్ధంగా ఉన్నా నేను అంటున్నాడు, ఒక టీచర్ కొడుకు టీచర్ కావాలని సిద్ధంగా ఉంటున్నాడు. రాజకీయ నా కొడుకు మినిమం క్వాలిఫికేషన్ లేకున్నా కానీ ఆ క్వాలిఫికేషన్ నాలో ఉందని ఇది చేసుకుంటూ వాడు వస్తున్నాడు. కానీ ఒక రైతు బిడ్డ రైతుగా బతకడానికి ఇష్టం పడడం లేదు. ఎందుకు? అది వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. తెలియడం ఎలా ఉన్నా కానీ ఆ రైతుకు సంబంధించిన ఏ విషయంలో ఎక్కడ న్యాయం జరగడం లేదు. అంటే ఈరోజు నేనేదో చెప్తున్నా కదా అని జరుగుతుందనే ఉద్దేశం నాకు లేదు. కానీ ఒక సామాన్యంగా బ్రతికే రైతుకు సంబంధించిన విషయాలైనా కానీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టి రైతుని ఇలా కాలు రేగేసుకుంటూ బతికేవాడు. ఈరోజు సామాన్యుడు కూడా కమ్మింగ్ సూన్, అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు టీవీ రిజర్వేషన్ చేసినట్టు, ఫ్రిడ్జ్ రిజర్వేషన్ చేసినట్టు ఒక రైస్ ప్యాకెట్ కూడా, అయ్యా మాకు అన్నం కావాలి, అన్నం తినాలి, నేను నా ఫ్యామిలీ పస్తులు ఉండం, దానికి సంబంధించి రిక్వెస్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకునే పరిస్థితి మన ఇండియాలోకి వస్తుంది. అలా రాకూడదంటే ప్రతి ఒక్కరూ రైతుకు మేమున్నాము, మాకు వెన్నముక్కలా ఉండే రైతన్నా నీకు జోహార్, ప్రతి క్షణం మేమున్నాం. రాజకీయ నాయకుడు చేయలేదా, మేము చేస్తాం. ఈరోజు నేను తినే ప్రతి మెతుకు నీకు సంబంధించిందే. ఎలా నువ్వు ఎక్కడున్నా తెలియదు, కానీ అన్నం పరిబ్రహ్మ స్వరూపం అని తింటున్నాం, దానికి కారణం నువ్వే అని అనుకునే ప్రతి ఒక్కరూ కొంచెం సాయం చేద్దాం. అంటే మన మీద ఆయనకి తీసుకుపోయి సాయం చేయాల్సిన అవసరం లేదు. అయ్యా నీకు సంబంధించిన న్యాయం జరగాలి, ఒక రైతు బిడ్డ రైతుగా బతకాలంటే కొంచెం ఫీల్ అవుతాడు. ఏం లేదు, రైతు రాజు మన భారతదేశానికి అని మనం కొంచెం గుర్తు చేద్దాం. ఎవరేమనుకున్నా కానీ ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ప్రతి క్షణం మనకు తోచినంత వరకు మనం వీలైనంత వరకు సహాయం చేద్దాం. ఆ చేయడం ఎలా ఉన్నా కానీ దానికి సంబంధించి ఇలా మాట్లాడుతున్నందుకు నాకు కొంచెం సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు కన్నా కళలు నెరవేరుతాయి అనేసి, అట్ ద సేమ్ టైం కూడా ఇలా రైతు కూడా ఇన్ని బాధలు పడుతున్నాడు అనేసి నా కళ్ళారా కొంచెం చూసా కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, మన వరకు మనం చేద్దాం. మనమేది మనం సంపాదించిన ఆస్తులు ఇవ్వడం లేదు, మనకు సంబంధించిన ప్రాపర్టీ ఆయనకి ఇవ్వడం లేదు. మనకు సంబంధించి రైతన్న అనేది ఉండాలి. ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కానీ మన భారతదేశానికి సంబంధించి ఇక్కడ బార్డర్లో ఒక ఇండియన్ ఆర్మీలో ఆయన ఉంటే మనం ప్రశాంతంగా ఇలా నేను కూడా మాట్లాడుతున్నా. కాబట్టి ఒక రైతు ఉంటేనే అన్నం తింటాం. ఆ రైతుకు సంబంధించి ఏమైనా కానీ చేసే అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు మనం చేయి అందిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై పవనిజం, జై హింద్.